నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలు. తుని పట్టణంలో మిలాన్ ఉన్నబి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు. పేద వర్గాలకు అండగా నిలబడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. నెయ్యిల వీధిలో 2 కిడ్నీల సమస్యతో బాధపడుతున్న పిల్ల రామకృష్ణ సీఎం సహాయనిధి అందించిన గోవింద్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శల వర్షం కురిపించిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాన్ని గుర్తు చేసిన నెహ్రూ. పద్నాలుగు రోజులకు చేరిన విశాఖపట్నం ఎయిర్పోర్టు కార్మికుల నిరసన దీక్షలో నిరసన చేస్తున్న కార్మికులను పరామర్శించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గడబాబు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహమ్మద్ ప్రవక్త దినోత్సవమైన మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం తుని పట్టణంలో నిర్వహించిన శాంతి ర్యాలీతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పట్టణంలోని స్థానిక మసీద్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమై ముస్లిం వీధి మీదుగా దర్గా వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తుని పురవీధుల మీదుగా గొల్లా అప్పారావు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు అహ్మద్ మొహమ్మద్ కబీరుద్దీన్ ముఖ్తార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, కరుణ, సోదరభావం ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మసీదులో మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అహ్మద్ మొహమ్మద్ కబీరుద్దీన్ ముఖ్తార్, అన్వర్ బాషా, షేక్ అహ్మద్ అలీ బాబ్జీ, షేక్ సుభాన్ వలీ, అబ్దుల్ వహీద్ జమీర్, హబీబ్ చోటుబాయ్, షేక్ అహ్మద్ ఇసా, జిలానీ, కాజా, అబ్దుల్లా, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज मिलादुन नबी के मौके पर तुनी जामा मस्जिद से जुलूस मोहम्मदी निकाला गया। जब मस्जिद से मुस्लिम गली, उसके बाद तालुर होता हुआ मस्जिद में आकर नातिया महफिल व तकारीर का प्रोग्राम हुआ। उसके बाद फातिहा के बाद सलातो सलाम के बाद खाने का इंतज़ाम रखा गया। आज पैदाइश नबी मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम है और दुनिया के लिए ये एक पैगाम है कि प्यारे नबी इस दुनिया में आए और रब तबारक व तआला ने कुरान पाक में प्यारे नबी के शान में फरमाया, वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन, कि महबूब हमने सारे जहान के लिए रहमत बनाकर भेजा। इसका सबसे बड़ा सबूत यह है कि प्यारे नबी के से क़बल अरब का वो माहौल था कि जहाँ ज़िना, सूद खोरी और जुल्म व सितम, कमज़ोरों को सताना, हर तरह की चीज़ें उसमें मौजूद थी। और ख़ासकर बच्चियों को, जब बच्चियां पैदा होती तो उसको ज़िंदा दरगोर कर दिया जाता था, दफना दिया जाता था। प्यारे नबी तशरीफ़ लाए और लोगों को कहा कि बच्चियां अल्लाह की नेमत है, उसकी कदर करो। और एक हदीस पाक में प्यारे नबी ने इरशाद फरमाया बच्चियों के बारे में कि जो 3 बच्चों की परवरिश करे तब तबारक व तआला उसे और मैं जन्नत में बिल्कुल करीब रखेगा। एक साहब ने पूछा, या रसूलल्लाह अगर 2 हो तो उसके बारे में वही फरमाया, 3 हो तो वही फरमाया। तो इससे पता चलता है कि प्यारे नबी से पहले कितना भयानक मंज़र था, औरतों को सताना, कमज़ोरों को सताना। प्यारे नबी इस दुनिया में तशरीफ़ लाए, बच्चों को हक़ दिलाया, बच्चियों को हक़ दिलाया। तो इसलिए आज पैदाइश नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का दिन है और आज हम खुशियाँ मनाएं, जहाँ तक हो सके गरीबों की मदद करें और जो मरीज़ हैं उसकी इयादत करें, इलाज मुआलजा का खर्च निभाएं, उठाएं। हज़रात मोहतरम, इसलिए हमारे लिए ज़रूरी है कि प्यारे नबी की सीरत पर अमल करें। सबसे बेहतर है कि प्यारे नबी की सीरत पर अमल, कुरान और हदीस का तर्जमा के साथ कुरान पाक पढ़ें, हदीस पाक पढ़ें, उसके मुताबिक अपनी ज़िंदगी गुजारें।
अस्सलाम। అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరమణులందరికీ కూడా మీలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో శుభకరమైనటువంటి రోజు. ఎందువలనంటే సృష్టికర్త అయిన దైవం ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త వారిని ఈ యొక్క భూమండలంలో వారిని పంపించి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆమినా అబ్దుల్లా దంపతులకు వారు జన్మించడం జరిగింది. వారు చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత వారి తాతగారి పెంపకంలో వారు పెరగడం జరిగింది. వారి యొక్క జీవితం ఎంతో నీతి నిజాయితీతోటి సత్యసంధతతోటి వారి జీవితం గడిపేవారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతతోటి తల్లిదండ్రులము హక్కులు మరియు వితంతువుల కోసం అనాథల కోసం వారు ఎంతో పరితపించి వారికి సేవ చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వారికి 40 ఏళ్ల వయసులో ఆ దైవదూతల ద్వారా వారికి దైవ ప్రవక్త యొక్క పదవిని వారికి ప్రసాదించడం జరిగింది. ఆ మక్కా నగరంలో ఉన్నటువంటి గారె హీరాలో వారు తపస్సు చేసుకున్నప్పుడు అల్లాహ్ తాలా వారికి ఈ యొక్క దైవ ప్రవక్త పదవిని ఇచ్చి వారికి ఎన్నో ఘనమైనటువంటి ఘనతలని మహిమల్ని ప్రసాదించడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున మనం అందరం కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అంటే వారు ఆ రోజు ఎంతో కృషి చేసి ఎంతో త్యాగం చేసి సమాజం పట్ల నిబద్ధతతోటి వారు దేవుడు ఒక్కడే, ఆ దేవుణ్ణే మనం ఆరాధించాలి, ప్రకృతిని ఆరాధించకండి, ఆ సృష్టికర్తను ఆరాధించండి అని దైవ సందేశాన్ని ఇచ్చినప్పుడు సమాజంలో ఎంతోమంది వారి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కష్టాలని ఎన్నో నష్టాలని అనుభవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఈ దైవ సందేశంతో సౌదీ అరేబియాలో మొత్తం దేశం అంతా తిరిగి ఈ ధర్మ ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున ఈ సౌదీ అరేబియాలో పాటు 60 దేశాల్లో ఇస్లాం పెంపొందించింది. అంటే వారి యొక్క కృషి, వారి అనుచర సమాజం యొక్క కృషితో ఈరోజు ఇస్లాం వ్యాప్తి చెందింది. ఇస్లాంలో ముఖ్యంగా ఏమిటి అంటే మూఢనమ్మకాలను పారద్రోలాలి, సమాజంలో యొక్క అజ్ఞానం చీకట్లను పారద్రోలి మనందరం కూడా సమాజంలో నైతిక బాధ్యతతోటి వ్యవహరించాలి అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. వారి మీద ఎంతో పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని దైవదూతల ద్వారా ఆ భగవంతుడు నిరాటంకంగా 23 సంవత్సరాల పాటు వారి మీద అవతరింపజేయడం జరిగింది. ఆ ఖురాన్ గ్రంథంలో ఏదైతే దైవాదేశాలు ఇచ్చారో ఆ దైవాదేశాల ప్రకారం ప్రతి ముస్లిం కూడా జీవించాలి. ఆ దైవాదేశాలని ఆచరించకపోతే వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సాఫల్యం పొందరు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఏ విధంగానైతే ఇహలోకంలోనూ పరలోకంలో సాఫల్యం పొందాలో ఆ అన్ని మార్గాలని ఆ దైవ భీతితో జీవించాలి అని చెప్పి ఏ విధంగా జీవించాలో ఆయన ఆచరించి చూపడం జరిగింది. కాబట్టి నేటి సమాజానికి వారి యొక్క బోధనలు చాలా అవసరం. ఎందుకని అంటే ఈరోజు సమాజం అవినీతి, అక్రమాలు, అశ్లీలాలు పెరిగిపోయినటువంటి ఈ సమాజంలో వారి బోధనలు ప్రతి సమాజానికి కూడా తప్పనిసరిగా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి మీలాదున్నవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి నెయ్యల వీధిలో కొంతకాలంగా పిల్ల రామకృష్ణ 2 కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక నాయకుల సహకారంతో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణకి తెలియపరచగా 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలియజేశారు. వెంటనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేయగా 4 లక్షల రూపాయల చెక్కును ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి బుధవారం వారి ఇంటికి వెళ్లి చెక్కును అందించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు నోచుకోలేని కుటుంబాలకు ఈ పథకం గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. గత 28 నెలల కాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వందలాది మంది లబ్ధిదారులకు చెక్లు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సహాయం అందేలా కృషి కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చెక్కును అందజేసిన గోవింద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో 84వ వార్డు ఇన్ఛార్జ్ మాదన్శెట్టి నీలబాబు, తలారి లక్ష్మీ ప్రసాద్, తారకేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ కాంట్రాక్టుల చిన్న, అనకాపల్లి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం పిల్లవారి వీధిలో పిల్ల
ఏం పేరు నా పేరు? పిల్లా రామకృష్ణకి దురదృష్టవశాత్తు లివర్ ఫెయిల్ అయింది. మరో దురదృష్టం ఏంటంటే కిడ్నీ కూడా ఫంక్షనింగ్ బాగోలేదు. దానికి సర్జరీ చేయాలని 10 లక్షల పైచీలక కొటేషన్ ఇచ్చారు హాస్పిటల్ యాజమాన్యం. ఆ కొటేషన్ పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 3 రోజుల క్రితం వాళ్ళు తీసుకొచ్చి కొటేషన్ ఇచ్చినట్టునే ఆ కొటేషన్ పట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చూపించిన పేపర్ 4 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఎల్ఓసి హాస్పిటల్ వారికి లెటర్ రూపాయలు దాన్ని ఎల్ఓసి అంటారు, లెటర్ ఆఫ్ క్రెడిట్. సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు హాస్పిటల్లో. దానికి కానీ 4,02,016 రూపాయలు మంజూరు చేశారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో ఇప్పుడు కూడా ఎవరైనా కుటుంబంలో ఎవరైనా కష్టాలు ఉన్నారంటే వాళ్ళు పెద్ద కొడుకు కాదుకుంటారని ఎలక్షన్ ముందు చెప్పారు. అన్నమాట ప్రకారంగా ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో నేను ఇన్ఛార్జిగా 9,45,00,000 రూపాయలు ఇప్పటికి సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం జరిగింది. మా అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ 14-19 వరకు 29 కోట్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్కి కప్పు కాఫీ కూడా అవసరం లేదు, రూపాయలు లంచం కూడా అవసరం లేదు, ఎవరో రికమెండేషన్ అవసరం లేదు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా తీసుకొచ్చినా తక్షణం నేనే పర్సనల్గా పట్టుకెళ్ళి మంజూరు చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇవ్వడం అనేది మా అధినాయకుడి ఆదేశాలు అనుసరించి ఇప్పుడు కూడా ఆ కుటుంబం చూస్తే కడుపు దయ వేస్తుంది. పాప కూడా టాటాలో ఎంప్లాయ్, పాప కూడా తండ్రి గురించి పిల్లలు తెలుసుకో ఇక్కడ వచ్చింది. అతి త్వరలో ఆయనకి ఆరోగ్యం మెరుగుపడాలని, అలాగే ఇప్పుడు ఇచ్చిన 4 లక్షలకి హాస్పిటల్ యాజమాన్యంతో కూడా నేను కూడా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తానని చెప్పాను. ఆ సర్జరీ అయిన తర్వాత దేవదేవుడి వెంకటేశ్వర దేవల్ల, ఆ నూకమ్మ దేవల్ల మెరుగుపడాలని కోరుకుంటూ ఈరోజు ఎప్పుడు కూడా ఎవరికైనా పేదవాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే గతంలో చంద్రబాబు పదే చెప్పారు, నేను మీ పెద్ద కూడా కాదుకుంటాను అన్నమాట ప్రకారం ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తేడా జరిగింది. ఇలాగే ఈ వీడియో చూసిన ఈ న్యూస్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా విశ్లేషిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం పాలైతే స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కూటమి నాయకుల్ని, జనసేన ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు కానీ మీరు కాంటాక్ట్ చేయండి. తక్షణమే చంద్రబాబు స్పందించి వీళ్ళు ఎవరి చుట్టూ తిరగదు, మీరు కొటేషన్ తీసుకొచ్చి అక్కడ ఇస్తే చాలు, తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారు. ఇది మొన్న సాయంత్రం ఇచ్చారు, నిన్న ఉదయం వెళ్ళి చంద్రబాబు సబ్మిట్ చేసినట్టే 4 లక్షల పైచీలకి మంజూరు చేసి వాళ్ళకి ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ మీరు కూడా 10 మంది చెప్పాలని నా అభ్యర్థన. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై జగంపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, కిడ్నాప్లతో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం జరిగిందని నెహ్రూ ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల పారదర్శకంగా జరిగితే తమదై విజయం అంటూ జగన్ మాట్లాడడం దొంగే దొంగ అన్న చందంగా ఉంది అని విమర్శించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా జగన్ కు తాను సవాల్ విసురుతున్నానని, పోలీస్ లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకోకుండా పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై నమ్మకం ఉన్న నాయకుడని పేర్కొన్నారు. జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో రాజకీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని నెహ్రూ ఆరోపించారు. ఏకగ్రీవ గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి అభివృద్ధికి సహకరిస్తే దాన్ని కూడా జగన్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, జగన్ కంటూ ఉన్న పగటి కళలు నిజం కావని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారసటి భద్రం, కొత్తకొండబాబు, నాండ్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు నిన్న. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఆ పేపర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పెద్దలు సామెతలు చెప్తారు, దొంగే దొంగ 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 అంటాడని చెప్పేసి. మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎన్నికలను ఏ రకంగా జరిపించారు అన్న దానికి
అదే విధానం ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి నేను భయం అదే వ్యక్తమైంది ఇవాళ ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటాడు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మనదే విజయం. ఒకటి. రెండోది, పరిస్థితులు ఏ రకంగా ఉన్నా మీరు పోటీ ప్రతి దిక్కున పోటీ చెయ్యాలి. చెయ్యకపోతే మీకు 2029లో సీట్లు ఉండవు. అంటే చెప్పకనే చెప్తున్నాడు, నేను నియంతనే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆ రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలు ఏకపక్ష నిర్ణయాలతో ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వస్తుంది. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ ప్రజలు అతనికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని ఏదైతే కోరుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నేను హామీ ఇస్తున్నాను, ఎక్కడా నీకులాగా దౌర్జన్యాలు చేయరు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని నామినేషన్ లేకుండా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నామినేషన్ పత్రాలు పట్టుకెళ్ళి దాఖలు చేసుకోవడానికి వెళ్ళేటటువంటి 65 ఏళ్ళ ముసలోళ్ళు కూడా నడి రోడ్డు మీద అడ్డుకుని కొట్టి బయటికి పంపిస్తానంటే కూడా ఆవిడ ధైర్యంగా వెళ్ళి నేను నామినేషన్ వేస్తాను ఏదేమైనా సరే అని చెప్పేసి అనే సంఘటనలు ఇక్కడ ఉండవు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రజా పరిపాలన. ఆయన ఒక సెక్యులర్ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ నువ్వు రోడ్డు మీద ఆ రకంగా తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యాలు చేస్తున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు. ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం. ఇప్పుడు ఇవాళ నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? బాధితుడిని పరామర్శిస్తాడు ఎవడైనా. నువ్వు ఆ బాధితుడిని ఎవడైతే బాధించాడో వాడిని పరామర్శించడానికి వెళ్తున్నావు. వెళ్తూ కుదురుగా వెళ్తున్నావా? ఏదో ఒక రకమైన. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారంతో 11వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, తక్షణ పరిష్కారం లభించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సుమారు 300 మంది కార్మికులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, ప్రతిరోజు నిరసనలో కూర్చోవడం తమకు ఇష్టం కాదని, తమ సమస్యకు తక్షణ పరిష్కారం కావాలనే బాధతోనే రోడ్డుపైకి రావాల్సి వస్తోందని కార్మికులు స్పష్టం చేశారు. వారం రోజులు గడువు కాదు, ఈ రోజే పరిష్కారం కావాలి. నిరసన చేస్తూ ఉన్న కార్మికులతో విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందని, విశాఖ ఎంపీ ఎంవి భారత్ వారంలోపు
కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన ఈ హామీపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 రోజులుగా రోడ్డుపై కూర్చున్నాం, ఇంకా వారం రోజులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. తమ కుటుంబాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, మరో వారం రోజుల పాటు వేచి చూసే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేశారు. ఈ రోజే మాకు న్యాయం చేయాలి, ఇక ఆలస్యం చేయొద్దు అంటూ కార్మికులు ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ బాధను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకి మొదటి నుండి తెలుగు శక్తి అనేది నించున్నాం. ఎందుకంటే ఒక మానవత కారణంతో ఈవేళ నేను చాలాసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేశా, వీళ్ళు చాలామంది నేను చూసా. కానీ ఆ రోజు నాకు పరిచయం లేకపోయినా ఇవాళ ఒక సోదర భావంతో, ఎందుకంటే న్యాయం చేయాలి, వీళ్ళు ఈరోజు 20 సంవత్సరాలుగా సేవలు చేసి ఎయిర్పోర్ట్కి వేళ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డున పడేశారంటే ఎవరికైనా మానవత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ఇవాళ ఇంత దుర్మార్గం ప్రవర్తింది అనుకోలేదు. డెఫినెట్గా వీళ్ళు ఒకటే కోరుతున్నారు, మేము 20 సంవత్సరాలుగా ఏమైతే మేము సేవలు చేశామో మాకు రావాల్సి చెల్లించుకున్నారు తప్ప వీళ్ళు గొంతుగా కోరట్లే. మరి ఇందాక గణబాబు గారు వచ్చారు, ఆయన బాగానే మాట్లాడారు, వీళ్ళందరూ సంతృప్తి చెందారు, మీకు అందరికీ న్యాయం చేస్తాను, మీకు అందరికీ సెటిల్మెంట్ అన్ని చేస్తానని చెప్పి హామీ చెల్లారు. ఆయన వెళ్ళిన గంట 2 వ్యక్తులు వచ్చారు, మమ్మల్ని గణబాబు గారు పంపారు, బుధవారం విశాఖ ఎంపీ గారు వస్తారంట, ఎమ్మెల్యే గారు అప్పుడు వస్తారు, అప్పుడు దాకా ఓపిక పట్టుని చెప్పన్నారు, లేకపోతే మీకు కర్మ అని చెప్పి మాట్లాడారు. దీంతో కార్మికులు ఒకసారి ఉద్రిక్త వాతావరణం వచ్చేసింది. దాంతో బుధవారం దాకా మేలు కాగాలి, ఇప్పుడే సెటిల్ చేయాలి, సాయంకాలం లోకేష్ వస్తాడు కదా, లోకేష్తో తెచ్చుకోవడం చెప్పి అన్నారు. మీ కర్మ అని చెప్పి వెళ్ళిపోవడంతో కార్మికులు రోడ్డు ఎక్కారు. మేము ఒకటే కోరుతున్నాం, లోకేష్ గారు సాయంకాలం విశాఖపట్నం వస్తున్నారు, మీరు దొంగదారిగా అటుపక్కకి వెళ్ళటం కాదు, సింహద్వారంలో రండి. ఎందుకంటే వీళ్ళు 300 కుటుంబాలు మీకు ఓట్లు వేసిన పాపానికి రోడ్డును పడ్డారు. వీళ్ళు ఏమీ గుంతులు కోరట్లేదు, భరోసా ఇవ్వండి. ఒక ప్రభుత్వంగా మీరు వస్తున్నందుకు మంత్రిగా భరోసా ఇవ్వండి, మేము అందరికీ మీకు న్యాయం చేస్తామా, రేపో ఎల్లుండో సోమవారంలో ఏదో న్యాయం చేస్తాం, భరోసా ఇవ్వండి. అంతేకాని విశాఖపట్నం వచ్చి దొడ్డిదారిన వెస్ట్ గేట్ ద్వారా వెళ్ళటం అనేది దుర్మార్గం. అందులో నిజంగా మీరు రాబోయే రోజుల్లో భావి ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు, ఒక భావి ముఖ్యమంత్రి దొడ్డిదారి వెళ్తే ప్రజలు అసహించుకుంటారు. అంతలో ఇప్పటికైనా సరే సింహద్వారంలో రండి, వీళ్ళతో మాట్లాడండి, న్యాయం చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ఉంటా అని చెప్పారు. మరి పెద్ద కొడుకు బాధ్యత ఏంటి అడుగుతున్నారు? నేను కేవలం అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా వచ్చా, నాడుగా కాదు. ఇది కానీ జరగకపోతే ఎంత దూరం తీసుకెళ్తాం, భయపడి ప్రసలేదు. మరో స్వతంత్ర పోవడం చూడబోతున్నారు. డెఫినెట్గా వీళ్ళు న్యాయం చేయండి, ఇష్యూని క్లోజ్ చేయమని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరుకున్నారు. చేయకపోతే మాత్రం ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, నా చేత ఉండదు. కార్మికులు కంట్రోల్ తప్పేస్తే ఎవరు ఆపలేరు. దయచేసి అంతవరకు ఇందాక చూసాం, అరగంట సేపు ఆగిపోతే ఏమైందో చూశారు. దయచేసి అంతవరకు వద్దనుకుంటున్నారు. దయచేసి ఎవరిని రెచ్చగొట్టే మాటలు వద్దంటున్నావు, ఇందాక రెచ్చగొట్టారు కాబట్టి దయచేసి శాంతియుతంగా పరిష్కారం చేయండి. డెఫినెట్గా కార్మికులు మీకు అందరితో మీకు డెఫినెట్గా న్యాయం కోసం కోరుతున్నారు. డెఫినెట్గా తెలుగు శక్తి కూడా అండదండగా ఉంటుంది తప్ప మేము ఏమి గౌరవం మీద చోట్ల ప్రజలు బాగుండాలి, అంతిమంగా వీళ్ళకి న్యాయం జరగాలనేది తెలుగు శక్తి లక్ష్యం. శ్రీ శ్రీ పరదేశం అమ్మవారి కృపతో గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిక పరదేశం ఆశీస్సులు ఉంటాయని సంఘ అధ్యక్షులు ప్రగడ శివ తెలిపారు. కాకినాడ జిల్లా తొని మండలం కొత్త సూరారం గ్రామంలో శ్రీ శ్రీ పరదేశం అమ్మవారి 41వ జాతర మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర వారోత్సవాల్లో భాగంగా తొని మండలంతో పాటు పాయకరావుపేట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర అనంతరం ఉదయం అమ్మవారి కోవల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రగడ శివతో పాటు కార్యదర్శి ఉగ్గిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దుబ్బాసి ప్రసన్న, సహాయ కార్యదర్శి పందిర అనిల్, కోశాధికారి కురళ దివానం, నరిసే నాగు, గ్రామ పెద్దలు, శ్రీ బాలభక్తి వినాయక సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఈ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. కొత్త సూరవరం వెలిసిన శ్రీ పరదేశ అమ్మవారి 41వ వసంతాన్ని పూర్తి చేసుకొని ఘనంగా జాతర మరియు పండగ జరుపుకున్నాను. నిన్న రాత్రి జరిగిన జాతర చాలా చక్కగా జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో, పోలీసు వారి సహకారంతో మరియు గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు అందరూ కలిసి మా కమిటీకి సహకరించారు. ఈ విషయం రకరకాల కార్యక్రమాలతో, వినోద కార్యక్రమాలతో జాతర బాగా జరుపుకున్నాం. దీనికి మా కమిటీకి పోలీసు వారు బాగా సహకరించారు. అలాగే కమిటీ, మా గ్రామ ప్రజలు అందరూ సహకారాలు బాగా జరిగాయి. అంతేకాకుండా ఈరోజు పండగ తీర్థం సమకూర్చుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా కమిటీ అన్ని విధాల సాయశక్తులు ప్రజలుగా గ్రామ ప్రజలతోని అన్ని రకాలుగా బాగా చేసుకున్నాం. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవానికి మాకు సహకరించినటువంటి
పెద్దలకు, గ్రామ యువతకు, అలాగే శ్రీ పరదేశం అమ్మవారి భక్తులకు, శ్రీ పరదేశం బాలభక్త వినాయక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించిన ఈ 41వ జాతరకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరదేశమ్మ తల్లి, జై జై పరదేశమ్మ తల్లి. శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారు 85 నుంచి అప్పటి నుంచి పెద్దలు చిన్నలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో దినదిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చారు. కాబట్టి ఇంతవరకు కూడా మన ఈ 41వ పండగ నిమిత్తం ప్రగడ శివగారు, ఉగ్గిని శ్రీనివాసరావు గారు, కురేళ్ల దివాను మరియు మిగతా కమిటీలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క 41వ జాతర మహోత్సవాలకి ఎంతో కష్టపడి మన భక్తులందరికీ కూడా సౌకర్యాలు, ఎండకి మజ్జిగలు, మంచినీళ్ళు మరియు క్యూ లైన్లు అన్నీ కూడా ఎంతో బాగా సమకూర్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు. సహకరించినటువంటి భక్తులకు ధన్యవాదాలు. మా కమిటీ శ్రీ బాలభక్త వినాయక సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా జగంపేట నేపాల్లో సంభవించిన భారీ వరదలు, ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. సంస్థల అధినేత ఓమి రఘురాం ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఓమి రఘురాం మాట్లాడుతూ నేపాల్లో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో ఉన్న నేపాల్ పౌరులతో పాటు భారతీయులు, ఇతర దేశస్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారంతా సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ప్రకృతి విపత్తులు ఎక్కడ జరిగినా మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని, బాధిత కుటుంబాలకు అండగా నిలబడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. విద్యార్థులు సేవాభావం, సామాజిక బాధ్యత, మానవత్వం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని నేపాల్ వరద బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. భూకంపం వచ్చినప్పుడు అనుకున్నారు కానీ భూకంపం కాదు వచ్చింది. ఇది మంచు పర్వతాలకు సంబంధించినటువంటి ఆ చర్యలు విరిగి పడిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం. సో మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి పూర్వాలని, వాళ్ళ కుటుంబాలకు మనకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలపాలని అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు వాళ్ళకి మౌనం పాటిస్తాం. కాకినాడ జిల్లా తొని మండలం లోకొత్తూరు గ్రామంలో ప్రకృతి ఒడిలో శ్రీ మరిడమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వలివెల శివమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామదేవత శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం నుంచి మరిడమ్మ తల్లి విగ్రహాన్ని మోనాలు నెత్తిన పెట్టుకుని డప్పుల సందడి మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం వేద మంత్రాల నడుమ పాలు, నెయ్యి, తేనె, పెరుగు తదితరాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని భక్తులు మరిడమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మవారికి పిండి వంటకాలు, చీరలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితరాలను నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూలం మాణిక్యం, మాజీ సర్పంచ్ లంక కృపానందం, మాజీ సర్పంచ్ పలివెల శ్రీను, పలివెల బాబ్జీ, పలివెల నాగేశ్వరరావు, పలివెల వెంకన్న, మోడపాటి అప్పలకొండ, లంక సత్యబాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఆవిష్కరించి అమ్మవారికి జరిగింది. అయితే ఎట్టుబల్జిరిపేటకి నౌకాలమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఆలోచన వాళ్ళు కట్టారు. ఈ 2 పేటలు, అర్జునపేట, ఎమ్మెడిపేట 2 పేటలు కూడా ఎప్పటి నుంచో ఈ మధ్య గుడి కట్టడానికి ఆలోచనతో చెప్పించి ఉన్నాయి. ఈ ఆటకు ఆ కోరిక తీరింది. 2 పేటలకి ఆ పేటకు అప్పుడు కోరిక తీరిపోయింది. అందు గురించి మన గ్రామదేవత తలుపులకల్లి ఎలాగే ఉంది మనకి. ఆ అమ్మతోడు మరిడిమాంబ అంటే పెద్ద పేరు. ఈ మరిడిమాంబ దేవత చాలా స్వచ్ఛమైన దేవత. మనం అందరూ కూడా పూజించవలసిన విషయం ఉంది. కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అందరూ కూడా వస్తారు, రాకపోవడం. మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇది ఆ పేటలకే అని కాదు, గ్రామస్తులు అందరూ కూడా వచ్చి పూజలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది ఎంతో ఉత్సాహంతో కొంతమంది కష్టపడి ఇది ఆటగా 2 నెలలు 3 నెలల నుంచి కష్టపడి ఇలాగా షెడ్ కట్టి షెడ్ లోపల అమ్మవారిని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం. అందు గురించి అందరూ కూడా మనం అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనం అందరం కూడా తప్పకుండా ప్రతి పేట కూడా అన్ని పేటలు కూడా మన ఊళ్ళో ఉన్న 6 పేటలు కూడా వచ్చి
ఇదే టైంలో అదే మక్కాటి టైంలో మనందరూ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను తుని మండలం మరి లాకుత్రి గ్రామంలో మరిడమ్మ తల్లి మరి గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి దళితులైనటువంటి మరి ఇక్కడ మాల కానీ మాదికి కానీ మరి 2 కులాల వారు ఇక్కడ ఈ ఒక కార్యక్రమం చేయడం ఎంతో గ్రామ ప్రజలకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మరి ఈ ఒక లాకుత్రి గ్రామం అంటే మరి పుణ్యక్షేత్రమైనటువంటి గ్రామం. మరి రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ ఒక లాకుత్రి గ్రామం రావడం, ఈ లాకుత్రి గ్రామంలో వాళ్ళ మొక్కినటువంటి కోరికలు మొక్కుబడులు తీర్చుకోవడం మరి జరుగుతుంది. ఈ ఒక లాకుత్రి గ్రామంలో ఒక ప్రత్యేకత, మరి ఎక్కడెక్కడో నలుమూల నుండి వచ్చి ఈ ఒక లాకుత్రి గ్రామంలో మరి వాళ్ళ ఒక మొక్కులు చెల్లించుకునేటువంటి క్రమంలో మరి ఇక్కడ మరి మరి పలువురు శివమణి, అలాగే మరి ఇంకా పెద్దలు ఎవరైతే మరి శేషబాబు గారు, అలాగే బాబ్జీ గారు, అలాగే సీని గారు, ఇంకా ప్రముఖులు మరి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఈ ఒక గుడిని నిర్మించడం అంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మరి గ్రామ దేవతల వల్లే గ్రామాలు సురక్షితంగా ఉంటాయి. ఈరోజు రాజకీయ పార్టీలు కానీ, ఈరోజు అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు కానీ, రైతులు కానీ మరి సస్యశ్యామలంగా ఉంటున్నారంటే కేవలం ఈ గ్రామ దేవతల ఒక దయ వల్లే. వారొక దయ మనకు ఉంటేనే కానీ మనం ఏ రకమైనటువంటి పనులు తలపెట్టినా కూడా అవి వర్దెల్లవు జరగవు కూడా. మరి ఈరోజు ఈ ఒక గ్రామంలో మండంతల్లి గుడి ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కేవలం ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఈ గుడి అనేది ఏర్పాటు చేయడం అనేది అవదు. ఈరోజు మరి నిజంగా మరి పెద్దలైన వారు అందరూ కలిసి గ్రామ పెద్దలు మరి ఎవరైతే దూలమాణిక్యం గారు ఇంకా పెద్దలైతే ఇక్కడ మరి ఇంకా చాలామంది మరి పెద్దలవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఓన్లీ ఇది లాకుత్రి గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ మండం తల్లి ఒక ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మరి నిజంగా తమ్ముడు మరి బోనాలు వచ్చాయి. మరి ఈరోజు ఒక 10 మందితో ఇక్కడ స్టార్ట్ అయితే ఇది వేల మందితో ఈరోజు అన్నవరంలో కూడా మండం తల్లి గుడి అంటే మరి చాలా గొప్పగా ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో చాలా గొప్ప ఉన్నతమైనటువంటి విధంగా ఉన్నట్టు ఈ లాకుత్రిలో ఈ మండం తల్లి గుడి కూడా మరి పేరు పరిస్థితులు కాల్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఏపీ ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జిని. ఎందుకంటే ఉజుమాల్లో మేము అనేక గ్రామాలు వెళ్ళి దేవతలకి అన్నిటికీ మేము చూసాం, చాలా పండుగలు కట్టనే. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఎప్పటి నుంచో మా పుట్టబోకల నుంచి మా తాతలు ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఎన్నిపోతులు చేయడం జరుగుతుంది. ఎందుకు వేస్తున్నామో దేనికి వేస్తున్నామో తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక రాయి వేసేసి దండం పెట్టేసుకుని ఎన్నిపోతులు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. నేను రీసెంట్గా ఈ ఉజుమాల్లో అన్ని దిక్కులు చూసి మండం తల్లి గుడికి చాలా గొప్పగా వినడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ మనం గోపాలపట్నాన్ని కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ ఎన్ని గ్రామాలు చూశాను. ఏంటి మండం తల్లికి పండుగ చేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఇంచుమించు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెడతాం మాలామాదిని కలిపి ఆ పండగ రేపు లక్షవారినాడికి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉపహారాలు కానీ ఈ తెచ్చిన నైవేద్యాలు కానీ కింద ఎక్కడో మురికి కాలంలో పడిచేస్తున్నారు, ఈ కింద కాలంలోనే. అవన్నీ చూసి బాధ అనిపించి నేను ముందు సంవత్సరం వచ్చాను. ఈ వచ్చే సంవత్సరానికల్లా ఇక్కడ చిన్న గుడి కట్టి అమ్మవారిని నిలబెట్టాలని చెప్పేసి కంకణంతో నేను ముందుకొచ్చి చేయడం జరిగింది. నాతో పాటు కొంతమంది మా మాజీ సర్పంచ్ పలువుల శ్రీని కానీ, మా పలువుల బాజీ డాక్టర్ గారు కానీ, పలువుల నాగేశ్వరరావు, అలాగే పలువుల వెంకన్న, గనిపే డేవిడ్ రాజు, అలాగే బొరపాటు అప్పలకొండ, అలాగే 10 మంది కమిటీ ఏర్పాటు చేసుకుని ఏది ఏమైనా సరే పని చేయాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకెళ్ళాం. తర్వాత అక్కడ మా మాల సోదరులు కూడా ఎంతైతే అంత శిరసగం పెట్టుకుందాం, ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి పండుగ ఇద్దరు ఎక్కడే చేస్తాం కాబట్టి అని చెప్పి నాకు మాట ఇచ్చి లంక చతుబో వాళ్ళు కూడా నాకు ఎంతో ప్రోత్సహించి డబ్బులు ఎంతైనా పర్వాలేదు ముందు చేయి కార్యక్రమం చేయి, ఎంతైనా మనం 2 పేటలు పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ నాకు మాల నుంచి కూడా మన సర్పంచ్ గారు కుపానందం గారు కానీ ఎలా మాకు 2 పేటలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. చేసి కొంతమంది ఎంతో ఇబ్బందులు పెట్టారు అడ్డుకోవాలనేసి. ఇక్కడ కట్టడానికి వెళ్ళలేదు, ఎప్పుడు ఎలా పంట చేసుకుంటున్నారు అలా చేసుకోండి, అంతేగాని ఇక్కడ గుడి కట్టడానికి వెళ్ళలేదు అని చెప్పేసి కొన్ని అడ్డంకులు వచ్చాయి. లేదంటే ఇంకా గ్రాండ్గా చేద్దాం, ఏది ఏమైనా ఇక్కడ గుడి కట్టాలి, గుడి కట్టి తీరాలి, బొమ్మెట్టి పండుగ చేయాలని అనుకున్నాం. ఈరోజు అది నెరవేరింది. రేపు మేము పండుగ చేయడం జరుగుతుంది. బొమ్మెట్టే మక్కాత చేయాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి రేపు 2 పేటలు కూడా చాలా గ్రాండ్గా ఇక్కడ పండుగ చేయడం జరుగుతుంది. అది విలేకరుల ద్వారాగా సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి అందరికీ మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రెస్ వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వారు ఆశీస్సులు ఎప్పుడు
ఈ ఊరు ప్రజలకు అందరికీ కూడా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము మక్కార్తి రేపు పండుగ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలలో ఉన్న రైతులందరూ కూడా నాటుకోళ్ళు కోసుకోవడం చేసుకుంటారు ఇక్కడ ప్రజలు కూడా. ఎందుకంటే ఈ అమ్మవారు భయంకర అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ మేము వేసిన వెంటనే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి కోడిని కోసుకొని కొబ్బరిగా కొట్టుకుని వెళ్తారు. ప్రజలు అందరూ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. కాకినాడ జిల్లా జగంపేటలో ముస్లిం సోదరులు మిలాదున్నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సున్నీ జామియా మసీద్ వద్ద నుంచి పట్టణ పురవీధిలో భారీ ర్యాలీ చేపట్టి ప్రవక్త మహమ్మద్ సందేశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు గఫూర్ మాట్లాడుతూ ప్రజలు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు ప్రవచనాలతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జీవేడ్ కాంప్లెక్స్ వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు జీను మండిబాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బిస్కెట్లు, పండ్లు, డ్రింక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ ఆరిఫ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాషా, సెక్రటరీ షేక్ రహమాన్, షేక్ సాలిం, మహమ్మద్ అలీ, సయ్యద్ బాజీ, ఎండి ఇబ్రహీం, షేక్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడికి ర్యాలీగా వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మిలాద్ నబీ దాని గురించి మన వాళ్ళందరూ ర్యాలీగా ఈ రోజు ప్రార్థనలు చేస్తూ జగంపేట ఊరంతా బాగుండాలని, అలాగే ఇక్కడ జనాలందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ ముస్లిం సోదరులందరూ ఇక్కడ వాళ్ళ జగంపేట టౌన్ అంతా కూడా పర్యటన చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా ఖచ్చితంగా కూడా మంచి కార్యక్రమానికి మేము అందరూ మద్దతు ఇస్తాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది బాగా జరగాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 4వ సంవత్సరం ఈ పండుగ జరుపుకోవడం. ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో ఎటువంటి అంటే బయట వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచి ఉద్దేశంతో మన టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మణిబాబు గారు చెప్పారు. వాళ్ళు ఏంటంటే జగ్గంపేట ప్రజలందరూ కూడా బాగుండాలి, కూడా వాళ్ళకి అన్ని వేళగా సపోర్ట్ ఉంటామని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహమ్మద్ ప్రవక్త తయారైనటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం కూడా మీలాద్ ఉన్ నబీ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు జగ్గంపేటలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క మీలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ అదేవిధంగా భక్తి శ్రద్ధలతో మేము భుజాల మీద వేసుకొని ఈ రోజు ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త గారైనటువంటి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని మీలాద్ ఉన్ నబీగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి దానికి గాను మరి ముఖ్యంగా ఈ రోజు మాకు ఈ కార్యక్రమానికి ఇంత సహకరించినటువంటి మన జగ్గంపేట సిఐ గారు తిరుపతిరావు గారికి, అదేవిధంగా జగ్గంపేట ఎస్ఐ గారు అయినటువంటి రఘునందనరావు గారికి, అదేవిధంగా మరి రాజకీయ నాయకుడైనటువంటి మా అన్నయ్య జగ్గంపేట మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జీన మణిబాబు గారికి ముస్లిం సోదరులందరూ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మా అందరికీ కూడా ఆయన చల్లని పానీయాలు ఇచ్చి ఈ ఎండలో తిరుగుతున్న ముస్లిం సోదరులందరికీ కూడా డ్రింకులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, స్నాక్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులు, పత్రికా విలేకరులు వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సామాజిక సేవే పరమావధిగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేతిని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికి కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసానిచ్చారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈఓ బలరాం, సిపిఆర్ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్ఛార్జ్ గైపూరి రాజుతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవా రంగంలోకి అడుగుపెట్టిన ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను తుమ్మలపల్లి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నంబర్లు 08924237896. ఇచ్చేశారు. అలాగే మా కార్మిక సోదరులకు ముఖ్యంగా ఎంవీఆర్ అనగా మనుషుల్లో దేవుడు,
ఎందువల్లంటే నేను అలా పోల్చుతాను అంటే ఇటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని నన్ను ఎక్కడ చూడలేదు 8 సంవత్సరాలు బట్టి. 7 సంవత్సరాల సర్వీసులో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెల్లోనూ హరిజన గిరిజన వాడల్లోకి తీసుకెళ్లి చూపించినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ఎంఈఆర్. అటువంటి సేవలకి ఎవరైనా సరే, సామాన్యుడు ఎవరైనా సరే, మా ఆలయం ఈ పరిస్థితుల్లో ఉన్నది కానీ, లేదంటే మా అబ్బాయి చదువు ఇక్కడికి వచ్చి ఆగిపోయిందని కానీ, లేదంటే ఆరోగ్య పరిస్థితులు ఏమైనా బాగోలేదని చెప్పి కానీ వారి దృష్టిలో కానీ పెట్టలేకపోతే తప్పనిసరిగా ఆయనకి కొంత ఇచ్చినటువంటి మహానాయకుడు ఎవరైనా ఎంఈఆర్ గారు. మనం అందరం కూడా సార్ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు పూర్వం అవైభవంగా నిత్యం ఇప్పుడు ఒక ఇలాగే ఉండి మనందరికి సహాయ సంపత్తులు చేస్తూ వారికి మనం ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మన అందరం సహాయపడాలని. ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ 2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. హెచ్చర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ చిలకపాలెం జంక్షన్లో 270 సీటింగ్ సామర్థ్యం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పక్కనలో 100 సామర్థ్యం, నర్సనపేటలోని కోర్ టెక్నాలజీస్లో 312 సీటింగ్ సామర్థ్యంతో కలిపి మొత్తం 682 సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాల తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలు పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారని, కేంద్రాల లోపలికి ప్రసార మాధ్యమాల వారికి అనుమతి ఉండదని తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, వైద్య ఆరోగ్య ఆర్టీసీ, పోలీస్ శాఖల అధికారులు, ఆయా పరీక్షా కేంద్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తీర్థయాత్ర నిమిత్తం నేపాల్ వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు నేపాల్ వరద ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. విశాఖ జిల్లా భీమిలి జెడ్పీటీసీ సభ్యులు, విశాఖ డిఎల్డీఏ చైర్మన్ గాడు వెంకటప్పడు మన విశాఖ వాసులతో కలిసి వారి పరిస్థితిపై ఒక వీడియో రికార్డింగ్ చేసి పంపడం జరిగింది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు వెళ్లిన ఈ బృందం వరుసగా ఎదురైన పరిణామాల నుంచి దైవానుగ్రహంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. వీసా ఆలస్యంతో తప్పిన ముప్పు, చైనా వీసా రావడంలో 3 రోజుల ఆలస్యం కావడంతో యాత్రికులంతా కాఠ్మాండులోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఒకవేళ వీసా ముందు రోజే వచ్చి ఉంటే ప్రమాద సమయంలో తాము చైనా ఎంబసీ సమీపంలో ఉండేవాళ్లమని, ఆ ఆలస్యమే తమ ప్రాణాలను కాపాడిందని భక్తులు తెలిపారు. కళ్ళెదుటే తెగిపోయిన డ్యామ్ కాఠ్మాండు నుంచి ప్రయాణం ప్రారంభించి దాదాపు 3 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గమ్యస్థానానికి మరో 80 కిలోమీటర్ల దూరం ఉండగా వాళ్ల కళ్ల ముందే భారీగా వరద వచ్చి డ్యామ్ తెగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తి, ప్రమాదాన్ని పసిగట్టిన వాహన డ్రైవర్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెనుముప్పు తప్పింది అన్నారు. ప్రస్తుతం యాత్రికుల బృందం అంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నారని, శివుడి ఆజ్ఞ ప్రకారం యాత్రను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. మేము షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు వీసా రావడం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ కాఠ్మండ్లోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారు అదే టైంకి. దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము. అలాగనే ఉదయం లేచి ఇక్కడి నుంచి 3 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు వెళ్ళాం. ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉందనగా మా ముందే చూస్తుండగానే ఆ డామ్ తెగిపోవడం, మా డ్రైవరు చాలా చక్కగా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి. ఇదంతా మనం అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ మన చేతిలో ఏం లేదు. మనకు రాసి పెట్టుకుంటే ఎక్కడున్నా తప్పదు అని నమ్మి మేము ఎంత దూరం వచ్చాము. శివుడు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలు. తుని పట్టణంలో మిలాన్ ఉన్ నబీ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు. పేద వర్గాలకు అండగా నిలబడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. నెయ్యిల వీధిలో 2 కిడ్నీల సమస్యతో బాధపడుతున్న పిల్ల రామకృష్ణ సీఎం సహాయనిధి అందించిన గోవింద్.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శల వర్షం కురిపించిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాన్ని గుర్తు చేసిన నెహ్రూ పద్నాలుగు రోజులకు చేరిన విశాఖపట్నం ఎయిర్పోర్టు కార్మికుల నిరసన దీక్షలో నిరసన చేస్తున్న కార్మికులను పరామర్శించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గడబాబు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి జిల్లావాణి న్యూస్.